కోచింగ్ లో నాకు సబ్జెక్ట్ మీద అవగాహన పెరగడం వల్ల ఆలోచన వల్ల నేను చేయగలిగాను ఆ బిట్స్ అన్ని కూడా. అలాగే ఏ పుస్తకాలు చదివావు నవీన్? బేసిక్ గా 6th to 10th బుక్స్ చదివాను సార్. వెరీ గుడ్. అదొకటి మన లక్ష్య మెటీరియల్ కూడా ఉపయోగపడింది సార్ నాకు మంచిగా. నోట్స్, స్టాఫ్ ఇచ్చిన నోట్స్. ముఖ్యంగా నాకు బయాలజీ ఎటువంటి టచ్ లేదు సార్ ఇక కోచింగ్ రాకముందు. కోచింగ్ లో మన రెడ్డి సార్ చెప్పింది మాత్రం చాలా చాలా ఉపయోగపడింది బాగా. బయాలజీ ఒకటి, సైకాలజీ మీరు చెప్పింది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడింది. అన్ని అన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తే అంటే ఇలాంటి మంచి స్కోర్ సాధించిన విద్యార్థులను చూస్తే మిగతా స్టూడెంట్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో అంటే ఇప్పుడు రియల్ అండి ఇక్కడ ఒక అప్రిషియేటబుల్ థింగ్ ఏంటంటే లాస్ట్ టైము జస్ట్ యావరేజ్ క్వశ్చన్ పేపర్ 128 మార్క్స్ హేమంత్ అనే అబ్బాయి స్కోర్ చేశాడు. కానీ ఈసారి వచ్చిన పేపర్లో అందరు అభ్యర్థులు 95, 100 రావటం అనేది కష్టమైంది. ఇందా చెప్పినట్టుగా కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఇతనికి 124 రియల్. నేను కూడా ఆశ్చర్యపోయాను, అంత హైయెస్ట్ స్కోర్. అలాగే ఇంకా కొంతమంది వీళ్ళందరిలో నేను గమనించింది ఏంటంటే మాస్టర్స్ చెప్పేవి కానీ లేదా వాళ్ళ అవగాహన స్థాయి కానీ ఓన్గా ప్రిపేర్ అంటే ఓన్ థాట్స్ తోటి దే ఆర్ డెవలపింగ్ దేర్ స్కిల్స్. ఇప్పుడు ఎందుకంటే కోచింగ్లో అందరికి అభ్యర్థులకి అదే చెప్తున్నా కానీ ఇలాంటి కొంతమంది మెరిటోరియస్ పిల్లలు ఆ స్కిల్స్ అని బాగా డెవలప్ చేసుకుని దాన్ని ఎక్కువ నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను, టెట్ ఈజ్ డిఫరెంట్, డిఎస్సి ఈజ్ డిఫరెంట్ అని. టెట్లో ఓవరాల్ అండర్స్టాండింగ్ కావాలి, డిఎస్సిలో ఫోకసింగ్ అండర్స్టాండింగ్ కావాలి. సో ఆ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎక్కువ మంది అభ్యర్థులు పొందారు. అందుకని ఎక్కువ మందికి అసలు రాష్ట్రంలో ఎవరు ఊహించినంత స్కోర్లు సాధిస్తున్నారు. సో ఐ థింక్ రేపు డిఎస్సి కూడా ఒక స్ట్రాటజిక్గా ఇప్పుడు ఇండియన్ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఉంది. డెఫినెట్లీ ఇది ఓవరాల్ అండర్స్టాండింగ్. మళ్ళీ అయితే అందరు ఏంటంటే ఒక కొత్తది రాగానే అయ్యో ఇది ఏంటి, ఎలా మనకు వస్తుందో రాదో, ఈవెన్ దో వాళ్ళకి అది ఆ టాపిక్ తెలిసినా అవేర్నెస్ ఉన్నా కూడా అదొక అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అండి, ఇది వీళ్ళంతా కంగారు పడుతున్నారు కానీ బీఈడీలో 3rd పేపర్ కి ఇదే సిలబస్ ఉంది. వాళ్ళకి అది చదివిందే. అయితే ఏమైందంటే ఆ బిఎడ్ లో ఇలాంటి కొన్ని పేపర్లు డ్రై అని ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్కువగా చదవకుండా ఏదో నామకే వస్తే 40 మార్క్స్ 40 వస్తే చాలు అనుకుంటారు. అందువల్ల వీళ్ళకి అది అసలు చదివిన గుర్తు కూడా ఉండదు. బట్ వాళ్ళ సర్టిఫికేషన్ లో గ్యారంటీ ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని. ఓకే, అయితే ఇప్పుడు చూస్తే ఎస్జిటి లాంగ్వేజెస్ కి సంబంధించి మీరు తీసుకునే కేర్ అంటే ఎలా? ఒకటండి, ఇప్పుడు భాషలకు సంబంధించి ఇప్పుడు ఇందాక మిత్రుడు అడిగినట్టుగా పండిత్గా లేదా స్కూల్ అసిస్టెంట్ గా అనేది, సో ఒక లెవెల్ ఆఫ్ సిలబస్ ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మన దగ్గర కూడా ఉంది. అభ్యర్థులు కూడా నెట్లో చూడండి. ఎందుకంటే దాని ప్రకారం మీరు ఆయా లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోద్ది. కొంచెం మొన్న గ్రాంధికం ఎక్కువ వాడటము, వ్యాకరణం కొంచెం కఠినంగా ఉండటం వల్ల టెట్ కంగారు పడ్డారు కానీ స్కూల్ అసిస్టెంట్లు అలా ఉండదండి. మీకు నిర్దేశించిన పాఠ్య పుస్తకాలే ప్రామాణికంగా ఉంటాయి కాబట్టి ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్, మరి ఇప్పుడు టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది విఆర్ఓ విఆర్ఏ అప్లై చేస్తున్నారు కాబట్టి ఇంకా స్టిల్ ఇంకా మంచి టైం ఉంది, ఇంకొక సఫిషియంట్ టైం ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అయితే వీళ్ళకి దీనికన్నా కానీ బ్రైట్ ఫ్యూచర్ ఒకటి ఉంది. ఏంటంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అని ఒక పోస్ట్ ఉంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్. సో గవర్నమెంట్ 800 ఆర్డ్ పోస్టులను అనౌన్స్ చేసింది. దాంట్లో సెకండ్ సెక్షన్ అంతా కూడా వీళ్ళు చదువుకునే సైకాలజీ, ఈ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, ఇలాంటి అంటే వీళ్ళకి బాగా టచ్ ఉన్నవి. పేపర్ 1లో కొంచెం ఏపీ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ ఇలాంటి కొంత టచ్ లేనివి ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఏపీ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ కూడా వీళ్ళకి 8th, 9th క్లాసుల్లో ఉన్నటువంటి సోషల్ స్టడీస్లో ఉంది. అయితే ఇక్కడ ఎవరికి ఇబ్బంది అంటే సైన్స్ అభ్యర్థులు పెద్దగా టచ్ ఉండదు ఆ పార్ట్. అందువల్ల ఆ 2 పార్టులను కొంచెం కేర్ తీసుకుంటే ఇప్పుడు 800 పోస్టులు ఉన్నాయి కాబట్టి మంచి ప్రోగ్రెస్ కూడా ఉంటుంది ఆ డిపార్ట్మెంట్లో. అందువల్ల ప్లాన్ చేసుకుని ఎక్కడ దిగులు చెందొద్దు. ఇవన్నీ గెలుపోవటంలో అనేవి సర్వసాధారణం. కాబట్టి రేపు మళ్ళీ మేలో టెట్ ఉండబోతుంది. మళ్ళీ గవర్నమెంట్ ఇంకొక 25,000తో డిసెంబర్లో కానీ నెక్స్ట్ 2000 జనవరిలో కానీ నోటిఫికేషన్ ఇవ్వబోతుందని మళ్ళీ పేపర్ న్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అసలు ఈ సంవత్సరం మొత్తం మళ్ళీ టెట్ బాగా రాయటం, దాంట్లో హైయెస్ట్ స్కోర్ సాధించడం, మళ్ళీ నెక్స్ట్ వరుస క్రమంలో ఇలా ఒక ప్రాతిపదికగా వాళ్ళు తయారైతే ఐ థింక్ దే విల్ గెట్ అంటే ఫ్యూచర్ ఎప్పుడు ఆగిపోదు, అది రోజు పయనిస్తుంటే దాన్ని పాజిటివ్ వేలో ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక నోటిఫికేషన్ మిస్ అయినా ఇంకో దాంట్లో లక్కీగా ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. గతంలో ఇలా ఉండేది కాదు, 2 ఏళ్ళకు ఒక నోటిఫికేషన్ కనపడేది. నౌ దే హ్యావ్ వెరీ గుడ్ ఆప్షన్స్. ఎవరు కంగారు పడకండి, అంతతో డిప్రెస్ అవ్వద్దు. మళ్ళా మనకు రాబోయే పోరాటం మంచిగా ఉంది, మేలోనే టెట్ ఉంది, దానికోసం స్కోర్ ట్రై చేయండి.
రైట్. సో అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు డిఎస్సికి సంబంధించి ఒక కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం, ఇన్ డెప్త్ అని చెప్పారు. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక కాల్ చూద్దాం సార్. హలో హలో, గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్పండి మేడం. మేము కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నాము. మీ డౌట్? నా పేరు కవిత. కవిత చెప్పండి. నాకు టెట్ లో 103 వచ్చాయి మేడం, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. చెప్పండి. అయితే ఇది మోడల్ స్కూల్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా సార్? అవునమ్మా, చెప్పండి. అయితే ఫస్ట్ నుండి ఇంగ్లీష్ మీడియం ఉండాలి అంటున్నారు, దానికి ఏమైనా గైడ్ లైన్స్? ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలనేది ఒకటి, పీజీ అర్హత ఉండాలనేది కొంచెం, దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందిన తర్వాత దాని గురించి ఎందుకంటే ఇంకా దాని మీద పూర్తి సమాచారం ఏమీ లేదండి. ఓకే, అంటే మీరు చూస్తున్నాను, రెగ్యులర్ గా ప్రోగ్రామ్ చూస్తున్నాను, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ఇంకా మోడల్ స్కూల్స్ మనకు కొంత సమాచారం కావాలి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అప్పుడు. ఓకే, ఎనీహౌ మీరు ఒకసారి మీ డౌట్ ని మెయిల్ కూడా చేయండి, vanitha@gmail.com. సార్ ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈ ఇన్ డెప్త్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ మెయిన్ కంటెంట్ అండ్ మెథడాలజీ అండి. ఇప్పుడు కంటెంట్ లో ఇంకొక పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ కంటెంట్ లో అభ్యర్థులందరూ ఒక లెవెల్ కి రీచ్ అయ్యేసరికి అంతా ఈక్వల్ అయిపోతారు. ఎందుకంటే ఒక విధంగా బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది. మన టెట్ లాగా విస్తృతమైన ఆలోచనలు అలాంటివి ఏమి అక్కర్లేదు ఇప్పటివరకు జరిగినటువంటి పరీక్షా విధానాన్ని బట్టి. సో వీళ్ళు ఆ కంటెంట్ బాగానే ప్లాన్ చేసుకున్న మెథడాలజీ అనేది మాత్రం ఇక్కడ మనం చూస్తే 15 మార్కులకు ఉంది ఎస్జిటిలో కూడా, అలాగే దీంట్లో కూడా మంచి స్కోరింగ్ పార్ట్ ఉంది. ఈ మెథడాలజీలో మీకు ఉద్యోగం వచ్చేందుకు కావలసినటువంటి పట్టు ఉన్నది. అంటే అభ్యర్థులు ఎవరైతే మెథడాలజీ చూస్తానికి ఒక్కొక్క బుక్ ఇంతలా ఉంటుందండి, దాంతో ఈ 90 రోజుల్లో దాన్ని చదవగలమని టెన్షన్ పడుతుంటారు. కానీ దాన్ని ఒక స్కిల్గా చదివితే అసలు మెథడాలజీలో 1-2 సార్లు చదవగానే తర్వాత చదవాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల అభ్యర్థులు ఆ మెథడాలజీని కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి, దాంట్లో ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, బోధనోపకరణాలు ఏంటి, కరికులం ప్లాన్ ఏంటి, ఇలాంటి మూల్యాంకన విధానాలు ఏంటి, సైన్స్ సబ్జెక్టులకు ఉండే సైన్స్ లక్షణాలు ఏంటి, ఇలాంటి వాటిని కొంచెం స్ట్రక్చరైజ్డ్గా తెలుగు అకాడమీ బుక్ని బేస్ చేసుకోండి. మీరు మార్కెట్లో అవి దొరుకుతున్నాయి ఇవి దొరుకుతున్నాయి అని టైం వేస్ట్ చేసుకోకండి. సో ఆ విధంగా ఇన్ డెప్త్ ప్రిపేర్ అవ్వాలి వస్తే మెథడాలజీలో హోలిస్టిక్ అప్రోచ్ ఏర్పరచుకోండి. అలాగే కంటెంట్లో పర్టికులర్ ఫోకస్ విధానాన్ని అనుసరించండి. అలా చేసినట్లయితే ఇక్కడే మీకు మంచి రేటింగ్ వస్తుంది. జీకేలో మరీ ఎక్కువ రావు, మరీ తక్కువ రావు, అది యావరేజ్గానే ఉంటుంది. అలాగే ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, దాన్ని ఆ కోణంలోనే మీరు చదివితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సార్ 90 days టైం ఉంది, దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటే మంచి మనం జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి అని. దీని టైం మేనేజ్మెంట్ ఏ సబ్జెక్ట్ కి ఎంత, ఎప్పుడెప్పుడు ఎలా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు దీంట్లో మనకు మార్కుల వెయిటేజ్ని బట్టే మనం టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ 44 మార్క్స్ ఉంది ఎస్జిటిలో, అక్కడైనా కానీ 45 మార్క్స్కి అన్ని కంటెంట్స్ మీద ఉన్నాయి. ఫస్ట్ మనం స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కనీసం 4 to 5 hours పర్ డే కంటెంట్కే కేటాయించాలి. కంటెంట్కే కేటాయించాలి. చేసిన సమస్యలైనా, చదివిందే అయినా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. వీళ్ళకి సైకాలజీలు నేర్చుకుంటారు ఎబ్బింగ్హామ్, పునఃస్మరణ అనేది స్మృతికి ప్రధాన ఆధారము అని. రికలెక్షన్ కానీ అన్నిటికీ కూడా తర్వాత అదే ఉపయోగపడుతుంది. అందువల్ల అభ్యర్థులు వీలైనంత వరకు ఈ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీరు పెట్టిన తర్వాత డైలీ ఒక 1.5 hour మెథడాలజీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మెథడాలజీ 90 రోజుల్లో చదివేందుకు అంత సబ్జెక్ట్ ఏం లేదు. కానీ ఒక ప్లాన్ ప్రకారం రోజు చదువుతూ ఉంటే అది మెమరైజ్ అవుతుంటుంది, కొంత కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అందువల్ల దానికి ఒక 1.5 hour టైం పెట్టండి. అలాగే ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిజం చెప్పాలంటే అది పెద్ద టఫ్ ఏం కాదు, కానీ కొన్ని ఏరియాలను బాగా మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి దానికి కూడా ఒక 1 hour డైలీ ఇస్తే చాలు. అలాగే నిద్రపోవడానికి ఒక 1 hour ముందు ఈ జీకే లాంటి దాన్ని డైలీ ఒక 1 hour చదువుకుంటే సరిపోద్ది. మిగతా టైంలో రైటింగ్ ప్రాక్టీస్ అంటే లెక్కల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంపల్సరీ చదవబాకండి, లెక్కల్ని ప్రాక్టీస్ చేయండి. పేపర్ మీద పెన్ను పెట్టండి, ఎలా షార్ట్ కట్ వస్తుందో ఆలోచించండి. అలాగే ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా, అలాగే ఆర్ట్స్ వాళ్ళు కూడా కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. డైలీ వీళ్ళు ఒక 4-5 ప్రశ్నాపత్రాలైనా సరే ఖచ్చితంగా ప్లాన్ చేయాలి ఎవ్రీ డే. అలా మీరు ఒక 10 to 12 hours షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని 90 daysలో పర్ఫెక్ట్ చదివితే ఎక్కడికి పోదండి, మంచి స్కోర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి, సబ్జెక్టును బట్టి మీరు అండర్స్టాండింగ్ పెంచుకోవాలి. ఇప్పుడు ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఓవరాల్ అండర్స్టాండింగ్, జీకే పిన్ పాయింట్ చేసుకోవచ్చు, అంటే ఫోకస్ ఒక పర్టికులర్ ఏరియా మీద పెట్టచ్చు, కంటెంట్ కూడా పర్టికులర్ ఏరియా మీద పెట్టచ్చు, మళ్ళీ మెథడాలజీ మాత్రం మళ్ళీ ఫోకసింగ్ పెట్టాల్సి ఉంటుంది. అట్లా 4 సెగ్మెంట్ని ఒకటేనండి. అభ్యర్థి ఆయా సబ్జెక్టు గుణాలను పరిశీలించి దానికి అనుకూలంగా ప్రిపేర్ అవటం ప్రారంభిస్తే
రైట్ ఫ్రమ్ డిఎస్సి నుంచి సివిల్ సర్వీస్ వరకు ఏదైనా కొట్టచ్చండి, దాంట్లో అసలు సందేహమే లేదు. అయితే ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ని ప్రతిరోజు చదవాలి. ఎగ్జాక్ట్లీ అండి. చాలా మంది ఏంటంటే ఒక సబ్జెక్ట్ కి కొన్ని రోజులు, ఒక సబ్జెక్ట్ కి కొన్ని రోజుల్లో అలా పెట్టుకుంటారు. చాలా తప్పండి అది. ఎందుకు అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను, మెమరీ మీద అనేక ప్రయోగాలు జరిగితే మనము ఒక 24 గంటల్లోపే దాదాపు 60% మర్చిపోతాం. అందరూ లాంగ్ టర్మ్ లో మర్చిపోతాను కాదు, ఫస్ట్ 24 hours లోనే ఎక్కువ మర్చిపోతాం. తర్వాత మర్చిపోయే శాతం తగ్గుతూ ఉంటుంది. ఈ డిఎస్సి అభ్యర్థులందరికీ ఆ స్మృతి అనే పాఠాలు బాగా తెలుసా, మెమరీ అనే పాఠాలు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక వారం రోజులు సపోజ్ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ చదివారు అనుకోండి, తర్వాత ఒక 20 రోజులు కంటెంట్, మళ్ళీ ఒక 10 రోజులు చేస్తే అంటే దాదాపు ఒక 50 days తర్వాత మళ్ళీ రిపిటేషన్ వస్తుంది. దానివల్ల పునఃస్మరణ సామర్థ్యం తగ్గిపోతుంది, స్మృతిగా ఏర్పడింది కూడా బలహీన పడిపోద్ది. అందువల్ల డైలీ 4 సబ్జెక్టులకి మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులకి అన్ని పార్ట్లకి టైం కేటాయించండి. కాకపోతే దాని యొక్క ప్రాధాన్యతను బట్టి 1/2 hour కేటాయిద్దామా 5 గంటలు కేటాయిద్దామా అనే డెసిషన్ తీసుకోండి. దట్ ఈస్ ద కరెక్ట్ వే అండి. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దాం సార్. హలో 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 ఈవినింగ్ అండి, మీ పేరు? సుభాషిణి అండి, కుప్పం నుంచి. సుభాష్ని చెప్పండి. మేడం, ఇప్పుడు డిఎస్ గురించి కొద్దిగా డౌట్ ఉంది, అందుకని కాల్ చేశానండి. చెప్పమ్మా. తప్పకుండా అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కి వచ్చేసి 6th to 10th చదవమనేసి ఇచ్చారు సార్ పేపర్లో ఈ రోజు. అవునమ్మా. అయితే ప్రశ్నల కాఠిన్యత వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి వేసినారు పేపర్లో. అవునండి, అవును. అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి? 6th to 10th చదివితే సరిపోతుందా? ఇంటర్ సిలబస్ చదవాలన్నా? ఒకవేళ చదవాల్సి వస్తే ఇంటర్ ఏ సబ్జెక్టులు చదవాలి సోషల్ కి అని డౌట్ సార్. ఆల్రెడీ దీని మీద ఒకసారి ఆన్సర్ ఇచ్చానమ్మా, మరలా మీలాంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు బోధించే తరగతి ఖచ్చితంగా 6 నుంచి 10 తరగతుల్లోపే ఉంది. మన టెట్లో కూడా అలాంటి స్టాండర్డ్సే ప్రిస్క్రైబ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద బిట్స్ వీళ్ళు ఏ తరగతులు అయితే బోధించబోతున్నారో దానికి సంబంధించిన ప్రశ్నలే అడిగారు. అయితే వాళ్ళు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడికి తాను బోధిస్తున్న తరగతులే కాకుండా పై తరగతి జ్ఞానం కలిగి ఉండటం వల్ల విద్యార్థిని ఆ పై తరగతికి రెడీ చేసే అవకాశం ఉంటుంది. అదే కదా ఉపాధ్యాయుడు విద్య యొక్క లక్ష్యం. అలాంటప్పుడు మీరు కేవలం 10వ తరగతి నాలెడ్జ్ ఉంటే కష్టము అనే ఒక పాజిటివ్ దృక్కోణంతో గవర్నమెంట్ అలా డిసైడ్ చేసి ఉండొచ్చు. బట్ మనకు ఉన్నటువంటి పోటీతత్వము అంటే పోటీ పరిస్థితి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మెజారిటీ క్వశ్చన్లు 6 నుంచి 10 తరగతులకే వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఇందాక అడిగారు మళ్ళీ ఇంటర్మీడియట్ బుక్స్ అన్ని చదవాలని. ఇంటర్మీడియట్ బుక్స్ చదవమని కాదు, మనకు 6వ తరగతిలో ఒక చాప్టర్ ఉందండి, స్థానిక పరిపాలన. దాన్ని ఇంటర్మీడియట్లో ఏమని చెప్పారు, దాంట్లో ఏమైనా ఉందా అని దాన్ని ఏమంటామంటే పెరిఫరల్గా ఒక అవగాహన పెంచుకుంటే ఆ స్థాయిలో మీరు ఆన్సర్లు బాగానే చేయగలుగుతారు. అందువల్ల ముందు మీ ప్రాథమిక బాధ్యత 6 నుంచి 10 తరగతుల సిలబస్ని బాగా చదవండి. దాంట్లో కొట్టిన పిండి అయితే చాలు. తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో కొంచెం ఉన్నా కానీ ఆయా టాపిక్లను అవసరతను బట్టి ప్రిపేర్ అవ్వండి. దానికోసం పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ లెవెల్ అని మాత్రం ప్రిపేర్ అయితే కొద్దిగా కష్టమేనండి. అందువల్ల సమయం వృధా అవుతుంది, పోటీలో మీరు వెనకబడిపోతారు. రెండోది ఇంటర్మీడియట్ ఒకవేళ ఉన్నది అనుకుందామండి, అది అందరికీ కష్టమే. ముందు అందరితో పాటు మనకి ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తాయి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇంటర్మీడియట్ స్థాయిని తర్వాత అంచనాల్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు టెట్ ని ఆధారంగా చేసుకుంటే ఇప్పుడు డిఎస్సికి పోటీ అనేది ఏ స్థాయిలో ఉండొచ్చు? ఒకటండి, డిఎస్సి పోటీలో ఇక్కడ ఒక విషయాన్ని పరిగణలో తీసుకోవాలి. పోయినసారి టెట్ సగటు మార్కులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈసారి టెట్ సగటు మార్కులు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. మొట్టమొదటి గవర్నమెంట్ దృష్టి ఈ విషయం మీద సారించాలి. దట్ ఈస్ ఫస్ట్ రిక్వైర్మెంట్. రెండవది టెట్ ఈసారి అప్పుడు 48% పాస్ అయ్యారు, ఇప్పుడు 47-46% పాస్ అయ్యారు. వీళ్ళల్లో మెజారిటీ క్యాండిడేట్లు స్కోర్ పెంచుకుందామని రాసిన వాళ్ళు, అయితే చాలా మందికి స్కోర్ పెరగలేదు. అందువలన పాత స్కోర్లు ఈ స్కోర్లు రెండు తీసుకుంటే అభ్యర్థులు టెట్ పరంగా దాదాపు ఈక్వల్గానే ఉన్నారు. ఎవరు కొంతమంది ఇందాక మనం చెప్పుకున్న మెరిటోరియస్ పిల్లలు తప్ప మెజారిటీ వాళ్ళంతా దాదాపు ఒకే రేంజ్ లో అట్లా ఒక 2-3 మార్కులు రాసిందే బెటర్ ఏమో అన్న ఆలోచనలో కూడా ఉన్నారు చాలా. అదే బెటర్, ఇప్పుడు అదే మార్కులు తీసుకుంటారు పరిగణలోకి వీళ్ళు. అందువల్ల ఇప్పుడు అభ్యర్థులంతా ఆ టెట్ లో కొద్దిగా మార్కులు తగ్గినా ఒకవేళ మీ పోటీదారులతో మీరు చేయాల్సిన పని స్కూల్ ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ని ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాయుతంగా తయారైతే పోటీ మాత్రం పర్వాలేదండి, తీవ్రంగానే ఉంది. కాకపోతే ఒక లెవెల్లో ఫిల్టర్ అయిపోయారు చాలా మంది. ఇప్పుడు మళ్ళా ఈ ఉన్నవాళ్ళు క్రిమీ పర్సన్స్ కాబట్టి పోటీ ఎప్పుడు క్రీమ్ పర్సన్స్ మధ్య ఉంటుంది కాబట్టి నాకు తెలిసి పోటీ తీవ్రత అప్పటికిప్పటికి పెద్ద మార్పు ఏం కనపట్టలేదు నాకు. అదే లెవెల్ ఉంటుంది పోటీ స్థాయి. ఏది ఒక మార్కు మీద ఒక 1000 మంది ఉండటం లాంటి పోటీ ఉండబోతుంది.
అందువల్ల అభ్యర్థులు ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా అరే టెట్లో కొంతమంది మిగిలిపోయారులే అంత పోటీ లేదనకుండా 3 ఏళ్ల తర్వాత వచ్చింది సరైన ప్రణాళికలు తయారు చేసుకుని మీరు కష్టపడితే మంచి జూన్ 13-14 తారీఖులలో వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అయిపోతారు. ఓకే, కాల్ చేద్దాం సార్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. అవునా, మీ డౌట్ సార్? అయితే మాది ఇక్కడ టెట్ లో 89 మార్క్స్ వచ్చినాయి సార్. 89 మార్క్స్ వచ్చినాయి. దీనికి ఏమైనా పర్సెంటేజ్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా రివాల్యుయేషన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ప్రస్తుతానికైతే గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు అడిగిన 2 ఛాయిసెస్ కనపడటం లేదండి. దాని మీద ఏమన్నా ఈ వారంలో మీరు మనకి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో మనం ఇప్పుడే చెప్పలేము. ప్రస్తుతానికైతే మీకు కొద్దిగా 1 మార్కులో బాధాకరమైనటువంటి విషయమే. సో కొంచెం వెయిట్ చేయండి, లేదంటే ఇందాక ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఓకే, మరి కాల్ చేద్దామండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? నా పేరు గాంధీ అండి, జంక్షన్ నుంచి చేస్తాను, హనుమాన్ జంక్షన్. కొంచెం పెద్దగా మాట్లాడతారా? హనుమాన్ జంక్షన్ అండి, కృష్ణా జిల్లా. మీ డౌట్ చెప్పండి సార్. సార్ నేను వితౌట్ అంటే కోచింగ్కి వెళ్ళకుండానే నాకు 100 వచ్చింది సార్. సార్ ఇప్పుడు నేను అంటే పర్సనల్ గా ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే కోచింగ్కి వెళ్ళాలంటారా? ఓకే అమ్మా, చాలా మంచి క్వశ్చన్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కోచింగ్ సంస్థల స్కోర్ కూడా మీ దగ్గరే యావరేజ్గా ఉంది. ఇక ఆ పైన వచ్చేదంతా అభ్యర్థి యొక్క టాలెంట్. డెఫినెట్గా తక్కువ టైం ఉంటుంది కాబట్టి కోచింగ్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. అంటే షార్ట్ కట్స్ చెప్పడం కానీ, ఇలా ఉంటాయని చెప్పడానికి కానీ, లేదా ఈ విషయం మీద ఫోకస్ పెట్టండి అని కానీ ఇంతవరకు ఉంటాయి. అయితే మీరు నిజంగా మీ వ్యక్తిగత సామర్థ్యం ఏమంటే కోచింగ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఏమంటే మీకు ఈ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని కొత్తగా యాడ్ అయింది. మెథడాలజీలో కూడా కొంత గైడెన్స్ ఉంటే మాత్రం బెటర్ రిజల్ట్ ఉంటుందండి. అలా అని కోచింగ్ వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయంటే రావండి. విద్యార్థి యొక్క వ్యక్తిగత సామర్థ్యాలు లేకుండా ఉద్యోగాలను ఊహించలేము. కాబట్టి అందువల్ల మీరు నిజంగా మీకు అంత శక్తి ఉంటే బెటర్ ప్రిపేర్ ఓన్, లేదు అనుకుంటే కనీసం మెథడాలజీ పార్ట్ ఒకటి, ఈ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేసుకోగలిగితే బాగుంటుంది, లేదా ఎవరిదైనా గైడెన్స్ తీసుకున్నా బాగుంటుంది. జస్ట్ ప్లాన్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు డిఎస్సి అంటే కూడా చాలా మంది టెట్ రాసిన వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా యాంగ్జైటీగా సో ఎలాగైనా జాబ్ సాధించాలి అన్న కసితో అయితే ఉన్నారు. సో ఇప్పుడు బిట్స్ అన్ని కూడా ఎలా అంటే అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తాయా, లేకపోతే కొన్ని నాలెడ్జ్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్, మెథడాలజీ బేస్డ్, అంటే ఏవేవి ఎన్ని వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఒకటండి, ఇప్పుడు అప్లికేషన్ బేస్డా కాదా అని ఒక ప్రశ్న ఇంతకుముందు సైకాలజీని ఉద్దేశించి ప్రధానంగా మాట్లాడేవారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ప్రతి విషయానికి వెయిటేజ్ అనేది ఉంటుంది. ప్రశ్న భారత్వం, లక్ష్యాత్మక భారత్వం అని ఇలా ఉంటాయి. కాబోయే ఉపాధ్యాయులకు ఇవన్నీ కూడా వాళ్ళ ట్రైనింగ్లో పొందుతారు. ఈ ప్రశ్నాపత్రం తయారు చేసే మేధావులకు కూడా ఆ విషయం స్పష్టంగా ఉంటుంది. అందువల్ల కొంతమంది ఏం చేస్తుంటారంటే అండి, ఎక్కువ సరైన అవగాహన లేక ఈసారి అన్ని అప్లికేషన్లే వస్తాయి, ఈసారి అంతా టఫ్గా ఉంటుంది, ఈసారి ఇలా ఉంటుంది అని ముందుగానే ఎక్కువ భయభ్రాంతులకు లోనవుతారు. అలా ప్రచారాలు కూడా చేస్తుంటారు. బట్ ఎప్పుడు కూడా ఒక ప్రశ్నాపత్రం యావరేజ్ స్థాయిలో ఉంటుంది. తద్వారా కొన్ని ప్రశ్నలు కఠిన స్థాయిలో ఉంటాయి, కొన్ని ప్రశ్నలు సులభ స్థాయిలో ఉంటాయి. దీన్నే కఠిన భారత్వం అంటాం. ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటప్పుడు జనరల్గా మేధావులు కానివ్వండి లేదా టీచర్స్ కానీ తయారు చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఇది భాగం అండి. అందువల్ల ఈసారి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే కొంతవరకు ఇదివరకు సైకాలజీలో అప్లికేషన్ ఓరియంటేషన్ అనేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది అవకాశం కూడా లేదు. కాబట్టి మీరు ఒక ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్లో కొంత సొసైటీలో వాటి యొక్క రోల్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఇక మిగతా దాంట్లో మాత్రం పెద్దగా అలాంటి అప్లికేషన్ ఓరియంటేషన్ ఉండే అవకాశం మాత్రం లేదండి. కాబట్టి విద్యార్థులు జాగ్రత్త దాన్ని ప్లాన్ చేసుకుంటే పెద్ద కష్టం ఏం కాదు. ఓకే సార్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ దీని గురించి చెప్పేశారు మీరు. అంటే ఇంకొకసారి మా ప్రేక్షకుల కోసం కొద్దిగా డీటెయిల్డ్గా. దీంట్లో అంటే ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ఎన్సిఈటి వీళ్ళ యొక్క సిలబస్లు చూసి నేను ఇది అంచనా వేస్తున్నామండి. సో దాంట్లో మెయిన్గా లెర్నింగ్ అనేది ఒక ఫస్ట్ కాన్సెప్ట్, రెండోది వచ్చేసి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మూడోది వచ్చి పాఠశాల నిర్వహణ, నాలుగోది వచ్చి ఫిలసాఫికల్ థాట్స్ ఆఫ్ పాపులర్ పర్సన్స్. ఎందుకంటే ఆ ఫిలసాఫికల్ థాట్సే విద్యా వ్యవస్థకి మూలాధారాలు అవుతాయి. కాబట్టి దీంట్లో లెర్నింగ్లో వచ్చేసి లెర్నింగ్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, అంటే అభ్యసన పరిసరాలు అనేది కీలకమైన అంశం. ఉదాహరణకి వీళ్ళంతా కూడా టెట్లో
పెడగోగిలో ఇదంతా కూడా చదివి ఉన్నారు. పరిసర అంశాలు మన వ్యక్తి మీద ఎలా ప్రభావం చూపుతాయి, వాని అభ్యసన ప్రక్రియ మీద ఎలా ఉంటాయి, కాబట్టి దాన్ని ఆ కోణంలో చూడండి. అలాగే లెర్నింగ్ ప్రాసెస్ కింద విద్యార్థిని సంసిద్ధత పరిచయం నుంచి వానికి హోలిస్టిక్ అప్రోచ్లో కావలసినటువంటి జ్ఞానాన్ని అందించడం వరకు ఉన్నటువంటి వివిధ విషయాలను ప్రస్తావించడం జరుగుతుంది. అందులో మన బ్రోనర్, వైగోట్స్కి, చామ్స్కీ వీళ్ళంతా చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి టెట్లో చదివినటువంటి ఒకసారి మననం చేసుకోవడం ద్వారా ఆ విధానం. అలాగే డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అంటే ఈ శిశువు పుట్టి వికాసం చెందుతున్న కొద్దీ అభ్యసనం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఇతరత్ర అంశాలు పెరుగుతూ ఉంటాయి, వాటిని అన్ని ఎలా ఉంటుంది, వాటి యొక్క మధ్య ఉన్న రిలేషన్ అనేది కూడా ఒకటి చెప్పవచ్చు. అలాగే లాంగ్వేజ్ స్ట్రాటజీస్ సపోర్టింగ్ టు ద స్టూడెంట్స్ అని ఉంది. దీంట్లో అభ్యర్థి మాట్లాడటం, స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అనే ఈ 4 స్కిల్స్ ఎలా పెరుగుతాయి, ఎలా పెంచవచ్చు ఉపాధ్యాయుడు అనే విషయాలను కూడా ఇందులో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఫియాజీ, వైగోట్స్కీ అండ్ చౌమెస్కీ చెప్పినటువంటి ఆ సిద్ధాంత అంశాలను కూడా చూడండి. ఆ తర్వాత మేజర్ కరికులం ఏరియాస్ కింద సోషల్ స్టడీస్లో కరికులం ఫ్రేమింగ్ రూల్స్ ఏంటి అంటే మనం ఒక విధంగా మెథడాలజీలో కరికులంలో ఇవన్నీ కూడా నేర్చుకుని ఉంటాము. కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్గా మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే మ్యాథ్స్లో, సోషల్లో, సైన్స్లో, తెలుగులో ఇలాంటి అన్ని భాషలకు సంబంధించి ఆ కరికులం ఫ్రేమింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, లెర్నింగ్ అనే పార్ట్కి సంబంధించి. అయితే ఒకటండి, ఇదంతా కూడా ఇవాళ ఉన్నటువంటి ఎన్సిటీ వీళ్ళ దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నామే తప్ప రేపు 6వ తారీఖు సిలబస్ వస్తుంది, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. దాంట్లో సెకండ్ పార్ట్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, రైట్ టు ఎడ్యుకేషన్, అలాగే గవర్నమెంట్ చేపట్టినటువంటి వినూత్న కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, అలాగే విద్యా సాంకేతిక శాస్త్రం, ఆ తర్వాత ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి అభ్యర్థులకు కావాల్సినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏంటి, ఇది చాలా కీలకమైన భాగం. ఇందులో మనకి ఆల్రెడీ ఈ పార్ట్ అంతా కూడా బీఈడి సైకాలజీలో, డిఎడ్ సైకాలజీలో కూడా ఉంది. కాబట్టి ఆ పార్ట్ను కొంతవరకు తీసుకోండి. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కింద రోల్ ఆఫ్ టీచర్, రోల్ ఆఫ్ మాస్టర్స్ ఇవన్నీ కూడా దాన్ని చూసుకోండి. అలాగే ఫిలసాఫికల్ థాట్స్ కింద సర్వేపల్లి రాధాకృష్ణ గారు, గాంధీ మహాత్ములు, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ యొక్క థాట్స్ ఏంటి అనేది కూడా ఒక విధంగా, ఎందుకంటే దే ఆర్ ద పాత్స్ ఫర్ ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి దాని మీద కూడా ఒకసారి మీరు దృష్టి పెట్టండి. అయితే దీనికి బుక్స్ కోసం మీరు మార్కెట్లో ఉన్న ప్రతిదీ కొనకండి. తెలుగు అకాడమీ మంచి పుస్తకాలు పబ్లిష్ చేస్తుంది. ఇటీవల జరిగిన పరీక్షలన్నింటిలో కూడా అకాడమీ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి మీరు కూడా అవే పర్చేజ్ చేసుకోండి. ఆ ఒక పుస్తకం దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని చక్కగా చదువుకోవచ్చు. ఒక కాల్ చేద్దాం సార్. హలో హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, నా పేరు సీత అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు నేను ఫస్ట్ టెట్ లో క్వాలిఫై అయ్యానండి. జూలైలో పెట్టిన దాంట్లో 1 or 2 మార్క్స్ వచ్చాయి. నేను ఓసి, కానీ నాకు సర్టిఫికేట్ అనేది రాలేదండి. ఓకే మా అన్ని తర్వాత ఇస్తారు వాళ్ళు, దాని గురించి ఏం వరీ అవ్వకండి. మీరు ఫస్ట్ టెట్లో వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఏ టెట్లో అయినా కానివ్వండి, హైయెస్ట్ మార్కులు ఎందులో వచ్చినాయో ఆ మార్కులనే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చివరిగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ అవే మాట్లాడండి. అనవసరమైనటువంటి ఆందోళనకు గురి అవ్వద్దు, ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే ఇంకా 90 రోజులు అనగానే నేను గమనిస్తుంటాను కాంపిటేటివ్ ఫీల్డ్లో వీళ్ళు గురైనంత ప్యానిక్ మరి ఎవరెవరు. ఈ కాబోయే ఉపాధ్యాయుల్లో ఈ ఉద్విగ్నత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది రాను రాను. అందువల్ల మొట్టమొదటిది భావోద్వేగాల నియంత్రణ అనేది మొట్టమొదటి చేయవలసినటువంటి పని. ఆ తర్వాతే స్టడీస్ గురించి ఆలోచించండి. అందరూ చదువుతున్నారు, మీరు చదువుతున్నారు, అందరూ అవే పుస్తకాలు చదువుతున్నారు, మీరు చదువుతున్నారు, కానీ ప్రతి దాన్ని కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్తో చదవటం ప్రారంభించండి. కాన్సెప్ట్ అంటే ఏంటి, చాలామంది క్వశ్చన్లు వేస్తుంటారు, అసలు కాన్సెప్ట్ అంటే ఏంటి. వీళ్ళకి డిఎస్సిలో కూడా చెప్తాడు భావన వికాసం అని. ఒక విషయాన్ని వివిధ కోణాల్లో ఆలోచిస్తూ దాని మూల అంశాల నుంచి తాజా అంశాల వరకు పోలికలు, భేదాలు మొదలైనటువంటి అంశాలతో ఒక భావాన్ని ఏర్పరచుకోగలిగితే అదే. అలా కాకుండా దాన్నే బిట్లుగానూ చదవచ్చు. సో అలాంటిది కాకుండా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీద డిపెండ్ అవ్వండి. విగరస్ ప్రాక్టీస్ కావాలి. ఈ 90 రోజులు వేరే పని ఏమీ వద్దు, ఇక ఇదే నా లైఫ్ శ్వాస అన్నట్టు ఉండాలి. అలా మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే వీలైతే ఓన్ నోట్స్లు తయారు చేసుకోండి. ప్రతిదీ కూడా పెన్నుతో రాయటం అలవాటు చేసుకోండి. చాలామంది అభ్యర్థులు ఇందా చెప్పినట్టు లెక్కలు చదువుతూ ఉంటారు, అది ప్రాబ్లం. అలాంటి పని చేయకుండా నీట్గా చదువుకుంటే మీరు పాఠ్య పుస్తకాల మీద, టెక్స్ట్ పాఠశాల పుస్తకాల మీద ఆధారపడండి, తెలుగు అకాడమీ పుస్తకాల మీద ఆధారపడండి. విజయం దాని అంతటా అదే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ.
చూసారు కదండి, ఇది ఇవాళ మన గైడ్ కార్యక్రమం. డిఎస్సికి సంబంధించి కొడాలి భవానీ శంకర్ గారు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. మరి ఇంతటి అమూల్యమైన విషయాలు యూట్యూబ్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మెయిల్ చేయండి vanithaguide@gmail.com. This is all for today. Signing off. Bye-bye. Anchors dress courtesy by Daksha Anq Fashion Studio, flat number 302, 3rd floor, Krishna Complex, Tilak Road. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు easymatrimony.com. నమస్తే, వెల్కమ్ టు వనిత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎంఆర్ కేసులో అరెస్ట్ అయిన ఆచార్యకు గుండెపోటు, నిమ్స్ కు తరలింపు, ఐసీయూలో చికిత్స. మెట్టు దిగని జూడాలు, బెట్టు వీడని సర్కార్, స్టైఫండ్ పై కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల దీక్షలు. అంధకారంలో రీజెన్సీ సిరామిక్స్ భవితవ్యం, రాజకీయ అండదండలతోనే దాడన్న యాజమాన్యం. 2Gపై పీఎంఓను తప్పుపట్టిన సుప్రీంకోర్టు, పరువు కాపాడుకునే పనిలో కాంగ్రెస్. రేపు సిడ్నీలో ఆసీస్తో T20 మ్యాచ్, వైట్ వాష్ కు రివెంజ్ తీర్చుకుంటామంటున్న టీమిండియా. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రధానికి విజయమ్మ లేఖ రాశారన్నారు వైఎస్ జగన్. ఇక్కడి పరిస్థితులను విజయమ్మ ఆ లేఖలో పూర్తిగా వివరించారన్నారు. లేఖ చదివిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిస్థితులపై ప్రధాని అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్నారు జగన్. The question of what we are writing, it's the question of we are generally explaining to the Prime Minister what is happening in the state. This is something what is a consistent basis, what we would have to do to ensure that justice is imparted. Today, be it to anybody here, we are living in a society, we are not living in some kind of an emergency rule what is governed by police. No, we are living in a society. You know, there are certain, I mean, it can happen to me, it can happen to you tomorrow. There have to be some kind of a voice of protest to explain to them, presuming that they know nothing. We're just hoping that the Prime Minister is unaware of what is happening here. So it's very important that somebody takes it to his notice. కాంగ్రెస్ జగన్ పై తెలుగుదేశం విరుచుకుపడింది. టీడీపీపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే విజయమ్మ ప్రధానికి లేఖ రాసిందని విమర్శించారు ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్. అవినీతి సంపద ఇంటికి తరలిస్తున్నప్పుడే విజయమ్మ తన భర్త కొడుకులను ప్రశ్నించి ఉండాల్సిందన్నారు దేవేందర్ గౌడ్. కాంగ్రెస్ జగన్ ఒకటేనన్నారు ఆయన. మద్యం వ్యాపారులపై అన్ని జిల్లాల్లో ఏసీబీ దాడులు చేస్తున్నా బొత్స సొంత జిల్లాలో ఎందుకు దాడులు జరగడం లేదని ప్రశ్నించారు కడియం. దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలంటే అది జగన్ నుంచే ప్రారంభం కావాలన్నారు మరో నేత రేవూరి ప్రకాష్ రెడ్డి. మా పార్టీ పైన బురద జల్లి మీరు ఈ కార్యక్రమం చేసే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు తెలియదా, ఒక భార్యగా ఒక తల్లిగా మీ పరిస్థితి ఏంది, మీ కుటుంబ పరిస్థితి ఏందో మీకు తెలియదా?
గతంలో మీ పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఈ విధంగా వేల కోట్ల రూపాయలు వరదలాగా వచ్చి పడతా ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి, ఏ విధంగా వస్తున్నాయని చెప్పి నీ కొడుకునో భర్తనో ప్రశ్నించుంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రత్యేకించి ఆనాడు మైనింగ్ మినిస్టర్గా ఉన్న సబిత పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమెను కూడా విచారించవలసిన అవసరం ఉన్నది.